ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవస్తున్నాయి పూలు డైలీ తీసేస్తున్నాను. నేను వాడే ఎరువులు ఆవు పేడ పురుగు సమస్య వచ్చేది. మనకు కొమ్ము పురుగు సమస్య వస్తే ఫస్ట్ డాంబర్ గొర్రెలు వాడినాము, తర్వాత 40-10 గురికలు వాడినాము, తర్వాత కొంచెం తక్కువ పడింది. అందుకని చెప్పేసి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎరువులు ఎట్లా చేసుకోవాలా అంతా కూడా వారు చెప్పినటువంటి టెక్నికల్ గైడెన్స్ ని రాసుకోవాల్సిందిగా కోరుకుంటూ శ్రీ రంగనాయకులు గారు స్టేట్ టెక్నికల్ కన్సల్టెంట్ గారిని. అది కరెక్ట్. ఎందుకంటే ఏదైనా ఒక పంటని మనకు ముందుకు తీసుకెళ్లేటప్పుడు మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. పీపీ కిట్స్, మినీ కిట్స్ ఇలా డిమాన్స్ట్రేషన్స్ అని చేస్తూ ఉంటాం. అవునా కదండి? అలాంటి దానిలోనే మన ప్రతి జిల్లాలో ఏదన్నా ఉధృతంగా చేయాల్సి వచ్చినప్పుడు డిమాన్స్ట్రేషన్ చేస్తారు. మనకు తెలియకుండా మన భారత ప్రభుత్వం ఎప్పుడో ఆదిలాబాద్లో కూడా దీని పంటని ముందు ఒక రీసెర్చ్ పర్పస్లో పెట్టి ఉంచారు. దాని ఫలితాలు చూశారు. అలాగే నెమ్మదిగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలకలు, పందికొక్కులు, అడవి పందులు ఒక మాట చెప్పా కదా, మొక్కకి 20 నుంచి 22 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక మట్టి గడ్డకి వైర్ మెష్ అంటే మనం పౌల్ట్రీ ఉంది కదండి, కంపెనీ మెళుకువలు, మా కంపెనీ వస్తువు మీరు ప్రొడక్ట్ చేస్తే మేము ఈ విధంగా మార్కెట్ చేస్తాం, కొనుగోలు చేస్తాం చెప్పడంత సహజం అని చెప్పండి. ఇప్పుడు ఆయిల్ పామ్లో మనం ప్రధానంగా కనపడేటువంటి ఒక ఇబ్బందులు నేను గమనించింది ఏంటంటే, రైతు తక్కువ శ్రమతోని మనం వ్యవసాయం మనకు లాభసాటి కావాలని చెప్పి భావిస్తాను. ఆయన చెప్పిన దాన్ని గమనించింది ఏంటంటే, ప్రతి నెల మనం గెలవయ్యాలి. ఇఫ్ ఐఎమ్ రైట్, మీరేం గమనించిందన్న? ప్రతి నెల గెలవయ్యాలి. ఇప్పుడు మామిడి ఉంది ఉదాహరణకు, మన సంవత్సరాలతో ఒకటే పంట వస్తుంది. మనం దానికి కావాల్సినటువంటి 8 మాసాలు 10 మాసాలు కష్టపడితే సంవత్సరాలతో ఒకే పంట వస్తుంది. రైతు ఏదైతుందో పంట కోసే సమయం, మార్కెటింగ్ చేసే సమయం మనకి ఏదైతుందో ఆ 2 ఏళ్ళు మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఏదైతుందో పంట మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమైపోయింది, ప్రతి నెల మనం మార్కెటింగ్ చేయాలి, ప్రతి నెల కటింగ్ చేయాలి, ఉత్పత్తి ప్రతి నెల మార్కెటింగ్ చేయాలి. ఇది పెద్ద కమతం ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే 10 ఎకరాలు 10 ఎకరాలు పైబడ్డ వాళ్ళు సాగు చేస్తే ఎకరానికి ఏదైతుందో ఒక మొక్కకు 2 గెలలు వస్తాయని చెప్పింది. 50 మొక్కలు 50 × 2 100 గెలలు వస్తాయి. 10 ఎకరాలు పెడితే 1000 గెలలు వస్తాయి. నెలకు కనీసం ఒక 1000 గెలలు అయితే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. ఓ సాధారణ రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు, మా మేడం ఇప్పుడు అంటుంది కరెక్ట్ కాదు, వైద్యుడికి ఎక్స్పెరిమెంట్ 1 ఎకరం పెడితే 2 పెట్టి ప్రయత్నం చేయండి అని చెప్పాను. లేదు మేడం, పెడితే ఒక 10 ఎకరం పైన పెట్టాను, 1 ఎకరం పెడితే మాత్రం వాడు కథమవుతుందని చెప్పింది. అంటే ఎక్స్పెరిమెంట్ చెప్పింది మేడం. ఏదైతుందో 1 ఎకరం పెట్టి చూడండి సార్ బాగుంటుంది. రైతుందో మనకున్న తక్కువ కమతం లోపల ఫుల్ టైం మనం ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ఏదైనా కోయటమో మార్కెటింగ్ చేయటమో ఫుల్ టైం ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. అది ఒకటి నేను ఇబ్బందిగా భావిస్తున్నాను. మనకి ఏదైతుందో ప్రస్తుతం ఉన్నటువంటి ఆయిల్ దిగుబడిని దృష్టిలో పెట్టుకొని మన పామ్ ఆయిల్ దిగుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి దీని అవసరము నీళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పిన ఒక భావన మనకు కనిపిస్తుంది. ఇది రైట్ ఆల్సో, నేను విభేదిస్తానండి. కానీ ఎంతవరకు అయితే బైబ్యాక్ అగ్రిమెంట్ రేట్ అనేది ఉండదో, రైతు అయిన వాడు కంపెనీ మేనేజ్మెంట్ చేతిలో మనం అస్త్రమైపోతాం. ఆయన అన్న ఇవాళ కొంటా అంటున్నాడే, ఏ ధర కొంటా అని చెప్తున్నాడా? దయచేసి గమనించండి అంటున్నాను. ఇప్పుడు 1350 రూపాయలు అని చెప్పాను చెప్పిండే. ఇవ్వాలన్న పరిస్థితులకు అనుగుణంగా 1350 రూపాయలకు నేను టన్ను ఎంతో కొంటా, మీకు ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తుందని చెప్పి అంటున్నాడు. ఇవ్వాలన్న పరిస్థితి ఏదైతుందో ఆయిల్ పామ్ ఏదైతే మనం భావిస్తున్నామో, పామ్ ఆయిల్ బదులు ఏదైతుందో ప్రత్యామ్నాయం ఆయిల్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. దాన్ని మనం రూల్ అవుట్ చేయలేమని చెప్పి అంటున్నాయి.
ఇవాళ మీకు చెప్పేది ₹1,00,000 ఆదాయం చెప్పి అంటున్నారు. రేపు ఏదైతే ప్రత్యామ్నాయం వచ్చినా రాకున్నా వీళ్ళు దిగుబడులు పెరిగిపోయినా వినియోగం తగ్గినా రేట్ అనేది మనం ప్రమాదం పడిపోతాం చెప్పంటున్నాను. తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఫ్రాన్స్ నుంచి ఇచ్చేసినటువంటి జేవియర్ గారికి, నికోలస్ గారికి, జగిత్యాల జిల్లా కేంద్రం ఏదైతే మన పామాయిల్ మన విత్తనాలు ఇచ్చి ఇంతకు చెప్పినట్టు పామిట్ కంపెనీ యువర్ సప్లైంగ్ ద సీడ్స్ సీడ్ దట్ నర్సరీ అయితే ఆ నర్సరీకి వెళ్ళి అబ్బాపూర్లో నేను వెళ్ళి చూడడం జరిగింది. ఒక ఏమాత్రం కూడా అలవాటు లేకుండా ఒకసారి జడ్పీసీ జలంధర్ గారికి చెప్తే అక్కడ సర్పంచ్కి చెప్పింది. 2-3 కలిసి వెళ్ళి నర్సరీ అంతా కూడా చూసాం. అయితే చూసి వచ్చిన తర్వాత ఆయిల్ ఫెడ్ అప్పుడు రామకృష్ణారెడ్డి గారు చైర్మన్, రఘునందరావు గారు కమిషనర్, వారితో నాకు డౌట్ వచ్చింది. పెద్దలు జీవన్రెడ్డి గారు అన్నట్టు ఎంఎస్పి మీద నాకు కూడా కొంత డౌట్ వచ్చేది. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఏమైనా దీనిపైన ఏంటిది అంటే ఈ రకంగా పామాయిల్ కమిటీ ఇస్తామని చెప్పలేదు. ఇంకా అక్కడ వరకు వేసింది. కానీ ఈ సందర్భంలో ఒకటి ప్రభుత్వం కూడా చాలా రిస్క్ తీసుకుంటా ఉన్నది. 90% సబ్సిడీ సామాన్య రైతులకు, దళిత గిరిజన రైతులకు 100% సబ్సిడీ ఇస్తుంది. సో ప్రభుత్వం ఒక పక్కన రిస్క్ ఇస్తా ఉంది. రెండవ పక్కన మనం పండిస్తామని చెప్పి నమ్మి లోయ ఫస్ట్ టైం చూస్తున్నాం మేనేజ్మెంట్ వాళ్ళు నాకు తెలియదు. ఇవాళ రిస్క్ ఉన్నదనే సంశయాన్ని పెద్ద జీవన్రెడ్డి గారు పిలిపించినట్టు నాకు కూడా డౌట్ వచ్చి నేను కూడా ఒక ఉన్నతాధికారితో మాట్లాడడం జరిగింది. అయితే వారు కూడా ప్రభుత్వం రైతుల కోసం చట్టాలు తీసుకొచ్చింది, కానీ కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈరోజు మనం పామాయిల్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అంటే దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? దిగుమతి సుంకాన్ని తీసేసింది. సో ఎవరు పడిన వాళ్ళని ఎటువంటి చేసుకుంటారు. తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? పామాయిల్ రేటు కొంత డౌన్ అవుతుంది. డౌన్ అయితే సంతోషం వినియోగదారునికి. కానీ రైతు పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం పండించిన తర్వాత అంతకుముందు 13 నుంచి 43% సుంకం ఉండేది దిగుమతి చేసుకుంటే. అంటే పామాయిల్ నేను ముందుకెళ్ళి రైతులు లాభంలో ఉంటారని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశాభావం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇంపోర్ట్ సుంకం 13 నుంచి 43% తీసేసిందో, తీసేస్తే బాధలేదు. కానీ వినియోగదారునికి ఏదైనా సబ్సిడీ ఇచ్చి రైతు నష్టపోకుండా చూడాలి రేటు ఉండే విధంగా. రెండవది రైతులు 4,200 ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రోత్సాహకరం ఇచ్చిందో ఆ ఎకరానికి 4,200 రూపాయలు పెట్టుబడి ఇవ్వాల్సిందిగా కూడా రైతు భరోసాతో పాటు, అంతకుముందు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసాతో పాటు తొందరగా రిలీజ్ చేయాల్సి పడుతున్నా. మూడవ పాయింట్ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు మరి మనమేమో ప్రోత్సాహం అంటున్నాం, డ్రిప్ వాళ్ళు సప్లై చేయట్లేదు. వాళ్ళకి పాత పేమెంట్స్ ఏమైనా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసేసి తొందరగా రిలీజ్ చేసి అవి డబ్బులు రిలీజ్ చేసి రైతులు ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు. ఇప్పుడు నా దగ్గర నా వ్యవసాయ క్షేత్రంలో లేకపోతే ఆయిల్ పామ్ వేసినటువంటి ప్రతి రైతు దగ్గరికి మీరు వచ్చి అసలు మా భవితవ్యం ఏంది, అక్కడ మేము ఏం చేయగలుగుతాం అనేది స్పష్టంగా చెప్పగలిగితే కొంత రైతుకు ఒక భరోసా కల్పించినటువంటి ఇద్దరు, మీరు ఒక ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. ఇంకా మేమేమన్నా లోపాలు చేస్తే, అంటే మేము చేసేటువంటి దాంట్లో, మేము చేసేటువంటి వ్యవసాయంలో ఆయిల్ పామ్ సాగు చేయడంలో ఏమన్నా లోపాలు ఉంటే మీరు మాకు చెప్పగలరని చెప్పి కోరుకుంటూ, జస్ట్ మీరు ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో తోటగా మంచిగా ఇండివిజువల్గా ఎవరి తోటకు ఏం చేయాలో మీరు చెప్పగలిగితే మాకు 100% మీరు సహకారం చేసినట్టు అవుతుందని చెప్పి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు ఇస్తాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినటువంటి పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాం సార్. తప్పకుండా అంటే వీలైనంత వరకు ప్రతి రైతు ఫీల్డ్ విజిట్ చేయడానికి ట్రై చేస్తాము. అయితే ఏంటంటే ఉద్యాన శాఖలో సిబ్బంది మరి ఇద్దరే ఉన్నారు, హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇద్దరే ఉన్నారు. అయితే లోనియా వాళ్ళని కూడా మేము రెగ్యులర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే బీఎస్సీ హార్టికల్చర్ చదివినటువంటి వాళ్ళని ఫీల్డ్ స్టాఫ్గా పెట్టమని చెప్పేసి వాళ్ళు అంటే మళ్ళీ ఒకసారి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము. కమిషనర్ గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా కూడా వాళ్ళకి ఒక లెటర్ పెట్టిస్తాము. ఏంటంటే ప్రతి మండలానికి ఒక ఏదైతే ఈ ఆయిల్ ఫామ్ రైతులకు సంబంధించిన ప్రోత్సాహపరంగా ప్రభుత్వం గతంలో ఏ విధంగా ఇటువంటి బోనస్ విషయంలో కానీ రైతులకు అండగా ఉండే విషయంలో కానీ 100%
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని తెలంగాణ ప్రజల యొక్క మార్పు ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మీరు కానీ వేదిక పైన పెద్దలందరూ కూడా మేము రైతులకు అండగా ఉండే విధంగా నిర్ణయాలు జరుగుతాయనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈ ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఏదైతే వారికి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఈ మీటింగ్ కాకుండా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఆ ఫీల్డ్కి సంబంధించిన రైతుకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయగలుగుతున్న విషయంలో కూడా ఆ ఉద్యమ శాఖ అధికారులు చెప్తున్నారు, మాకు ఇద్దరే అధికారులు చెప్తున్నారు. ఆ ఉద్యమ శాఖ అధికారులు కూడా చెప్తున్నాము, మీకు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎవరెవరు మీకు దీని ఎక్స్పోర్ట్స్ కావాలనే విషయంలో కూడా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతినిధిగా పెద్ద జీవన్ రెడ్డి గారు మేమున్నాము. మీరు మా దృష్టికి తీసుకురండి, మీకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా మీకు అవుట్ సోర్సింగ్ ద్వారా ఎవరు కావాలంటే వాళ్ళకు మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలో అబ్బాపూర్ గ్రామానికి ఈ నర్సరీ ఆయిల్ అది చెప్పడం జరుగుతున్నది. నేను ఒకటే మా రైతు సోదరులందరికీ కూడా మేము చేస్తున్నాం, ఏదైతే మీరు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి నూతనంగా ముందుకు వెళ్ళే విధంగా మీరు ఈ యొక్క ఆయిల్ ఫామ్ రిసోర్స్ విషయంలో కూడా ఉపయోగించుకునే విషయంలో ప్రభుత్వం అన్ని విధాలు మీకు అండగా ఉంటుంది, మీకు సపోర్ట్గా ఉంటుంది, జిల్లా యంత్రాంగం అంతా మీకు సపోర్ట్గా ఉంటుంది విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు మొన్న జరిగినటువంటి వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా 42 కిలోల వరకే వడ్ల కొనుగోలు చేసిన విషయం కూడా ప్రభుత్వం ఒక్కసారి ఇక్కడ రైతాంగం కూడా మర్చిపోతున్న విషయాలు కూడా మనవి చేసుకుంటూ ఈ ఆయిల్ ఫామ్ రైతులకు శిక్షణ తరగతిలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. ఆల్ ఏరియాస్ ని కూడా మీ అందరితో కూడా ఒక గ్రూప్ ఫామ్ చేయమని చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఏ రోజైతే ఎలాంటి సమస్య ఉన్నా ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తే వాళ్ళు శాస్త్రవేత్తలతో మాట్లాడి మనకి పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి అంటే ఇది ప్యాడీ లాగా కాదు, ఆయిల్ ఫామ్ అనేది చాలా జాగ్రత్తగా రైతులు ఆల్రెడీ ప్యాడీ ఏంటంటే ఒకసారి వేసినాక మీరు కట్ చేస్తారు. ఇక్కడ మాత్రం ఇది పర్మనెంట్ క్రాప్, 30 years వరకు మీకు దాని నుంచి లబ్ధి పొందుతూ ఉంటారు. కాబట్టి ఆ కేర్ అనేది ఇనిషియల్ 5 years లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చెట్లు పెరిగినాక అన్ని సమస్యలు రావు. సో అండ్ క్లైమేటిక్ చేంజెస్ మీరు అందరూ కూడా చూస్తున్నారు, వాతావరణం ఒక రోజు వర్షం పడుతుంది, ఎండాకాలం వర్షం పడుతుంది వేరే సార్. సో ఈ వాతావరణ కారణాల వల్ల కూడా కొన్ని చిరు పురుగులు అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇమీడియట్గా ఒక పరిష్కారం అనేది ఏఈఓ ద్వారా, మండల్ అగ్రికల్చర్ ద్వారా, అదేవిధంగా ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ ద లోహియా కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని దయచేసి మీరు వాళ్ళ సజెషన్ ప్రకారం మందులు స్ప్రే చేయండి. మీరు మాత్రం ఎక్స్పెరిమెంట్లు చేయకండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ రైతులు పండించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ కూడా. అదేవిధంగా కొత్తగూడెం కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, అక్కడ అశ్వరావుపేట ఏరియా కానివ్వండి, అక్కడ పంపించి మీరు కూడా చూసింది నమ్ముతారు రైతులు. అందుకోసం మీరు కూడా చూసి అక్కడ రైతులతో ఇంటరాక్ట్ చేసి నేర్చుకొని మళ్ళీ మీరు ముందుకు వచ్చి ఈ పంటను పండించాలి. మా తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మీకు కావాల్సిన సపోర్ట్ మేము అందించడం జరుగుతుంది. ఎల్లప్పుడూ ఏ ప్రాబ్లం ఉన్నా గౌరవ ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారి సపోర్ట్ తీసుకుందాం. తప్పనిసరిగా ఏ కన్సర్న్ అయితే చట్టసభ్యులు రేస్ చేయాలి, తప్పనిసరిగా వాళ్ళు రేస్ చేస్తారు. అండ్ మా వైపు నుంచి యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ మీతో సహకారం, మీరు ఏ సహకారం కోరినా వాళ్ళు రెడీ ఉంటారని హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన